నెక్స్ట్ వచ్చే వ్యక్తి అసలు విషయం ఏంటంటే ఒకడు రాకుండా మొత్తం గ్రూప్ ని తీసుకొస్తా అని చెప్పాడు ఆయన. వై? అంటే ఇప్పుడు ఒక అపరిచితుడు, ఒక ఆయా, ఒక ముసలవ్వ, ఓ చిన్న బాబు, ఓ టీవీ యాంకరు, ఒక... కాదు ప్రదీప్, అలా కుదరదు. మనకు అంతమంది ఒకేసారి అకామిడేట్ చేయడం కొంచెం కష్టం కావచ్చు కదా. ఓ పని చేద్దాం, అందరినీ కలిపి ఒక వ్యక్తిలో టాలెంట్ ఉంటే అతను రమ్మంటే. రైట్, దట్స్ బెటర్. వెరీ గుడ్. యు లైక్ ఇట్? సో ఇంకెందుకు ఆలస్యం, నీకు కూడా రెడీ కదా? రెడీ. ఆయన కూడా రెడీ అంట, ఆయన కూడా వచ్చేస్తాడంట. సో జాయిన్ యువర్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ సురేష్ ఫ్రమ్ డోనకా. కళా సరస్వతికి నమస్సులు. ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు. మరి 4 నెలల పిల్లోని ఇంట్లో ఉంచి వాళ్ళ అమ్మగారు నాన్నగారు పక్కింట్లో ఫంక్షన్కి వెళ్ళారు. 4 months కిడ్ పిల్లాడు చాలా తీవ్రంగా ఏడుస్తా ఉన్నాడు, విపరీతంగా ఏడుస్తా ఉన్నాడు. వాడిని ఊరుకొంచడం ఈ ముసలాడు వల్ల అవ్వట్లేదు. ఇదే గ్యాప్ లో వచ్చాడు అపరిచితుడు విక్రమ్. అపరిచితుడు అయితే ఈ ముసలావిడ తన వల్ల కాకపోయేసరికి 4 నెలల పిల్లోని అపరిచితుడికి అప్పచెప్పింది. ఏం పొలగానివిరా నువ్వు, నీ లొలి మీద అనువయ్యా ఉక ఏ ఉక చెప్పి తినడేమే పొలగాడు, మనిషివా గాడిదివిరా నువ్వు ఉక ఏ ఉక. ఈ లోపల అపరిచితుడు వచ్చాడు. ఓ కొడక, నువ్వు అపరిచితునో సుపరిచితునో జుట్టేందుకు డట్ట వేసుకున్నావు? నీ ఊళ్ళో కటింగ్ షాపులు లేవా? ఇగో నీకు జడేయమంటే జడెత్తా, పూలు పెట్టామంటే పూలు పెడతా, నూనె పెట్టామంటే నూనె పెడతా, కనుక పొలగా నువ్వు కొంచెం. అపరిచితుడు వచ్చాడు. ఉయ్యాల్లో పిల్లోడు ఏడుస్తా ఉన్నాడు. అపరిచితుడు వాడితో మాట్లాడుతున్నాడు. ఎలా మాట్లాడుకుంటున్నారో చూద్దాం. ఎందుకురా ఏడుస్తున్నావు? మళ్ళీ ఎందుకురా ఏడుస్తున్నావు? నీ అబ్బా. అలాగే మరి ఈ మధ్య మనం టీవీ ఛానల్స్ లో చూస్తున్నట్లయితే మన తెలుగు యాంకర్స్, మిమ్మల్ని కాదండి, తెలుగు యాంకర్స్ చాలా గొప్ప వాళ్ళు. ఎందుకంటే తెలుగుని కూడా ఇంగ్లీష్ లో మాట్లాడతారు. ఎలా మాట్లాడతారో చూద్దాం. హలో, ఎవరు మాట్లాడుతున్నారు? ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మీ పేరేంటి? మీరు ఏం చేస్తుంటారు? ఇదండి. అయితే ఒక యాంకరింగ్ చేస్తున్న ఒక పల్లెటూరు నుంచి ఒక కాల్ చేసింది. ఆ యాంకర్ కి కాలర్ కి మధ్య జరుగుతున్న సంభాషణ ఎలా ఉంటుందో చూద్దాం. ముందుగా ఫోన్ రింగ్ అవుతుంది స్టూడియోలో ఈ విధంగా. హలో, హలో, ఎవరు మాట్లాడుతున్నారండి? నా పేరు ఆదిలక్ష్మి అండి. ఆదిలక్ష్మి గారు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? ఎక్కడి నుంచి అన్నమ్మా, నేను మా ఇంట్లోకి వెళ్ళి మాట్లాడతానా? మీరు ఇంట్లో నుంచి మాట్లాడుతున్నారా, పక్కింట్లో నుంచి మాట్లాడుతున్నది కాదండి. మీరు ఏ ఊరు నుంచి కాల్ చేస్తున్నారు? గట్లయితే నేను సూర్యాపేటకి వెళ్ళి మాట్లాడుతున్నా. ఓకేనండి. ఆదిలక్ష్మి గారు మీరు ఏం చేస్తుంటారు? ఏమున్నదమ్మా, నేను కూడా అందరి లెక్కనే మామూలుగా ఇంట్లో పైప్ కాదండి, వైఫ్ అంటారు. ఏదో ఒకటి మేడం, మీరైతే మస్తు అందంగా ఉంటారు మేడం. ఉంటే చూడబుద్ధి అవుతుంది. అప్పుడు మీరు టీవీలో కనబడితే ఛానల్ అస్సలు మారబుద్ధి కాదు మేడం. మీరు నవ్వుతానైతే మీ పనులన్నీ వైట్నే పడతాయి. అప్పుడైతే మాకు మస్తు మజా అనిపిస్తుంది మేడం. ఓకేనండి. ఆదిలక్ష్మి గారు మీరు నన్ను చాలా ఎక్కువగా పొగుడుతున్నారండి. మిమ్మల్ని 3 ప్రశ్నలు అడుగుతానండి. మీరు సరైన సమాధానం చెప్తే ఇక్కడ కనిపిస్తున్న గిఫ్ట్ మీ సొంతం అవుతుంది. అనగానే ఫోన్ చేసినామంటుంది. ఏమని? కొంచెం ఈజీ క్వశ్చన్ అడగండి, కొంచెం ఈజీ క్వశ్చన్ అడగండి, కొంచెం ఈజీ క్వశ్చన్ అడగండి. ఓకేనండి. డెఫినెట్ గా మిమ్మల్ని ఈజీ క్వశ్చన్ అడుగుతాను. ఆది సినిమాలో హీరో ఎవరు? అబ్బా, ఆది సినిమా అంటే మేడం నేను సినిమాలు ఎక్కువ చూడగానే కొంచెం స్క్రూ ఇస్తావా? స్క్రూ కాదండి, క్లూ అంటారు. ఏదో ఒకటి మాటమకవుదానా? ఎక్కువ తక్కువ మాట్లాడుతూనే ఏందా నువ్వు? పిచ్చి పిచ్చిగా మాట్లాడుతూ మర్యాద దక్కదేమనుకుంటావు? నీ ఇంట్లో పీనిగల్లా ఈడ బిల్లు పెరిగిపోతుంది, నువ్వు కడతావని అయ్యొచ్చు కడతాడే. ఎక్కువ తక్కువ మాట్లాడడం మర్యాద దక్కదేమనుకుంటున్నావు? ఓకేనండి. మీరు ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్ చేయలేకపోతే రెండో ప్రశ్న, హిట్లర్ సినిమాలో హీరో ఎవరు? అమ్మ మంచిగానే ఉన్నది కథ. నేను తెలుగే చూడనంటే ఇంగ్లీష్లోకి వెళ్ళి అడుగుతాంది. అన్లేవలో నాకేమెరక. మీరు పొరపడుతున్నారండి. హిట్లర్ అనేది ఇంగ్లీష్ మూవీ కాదండి, తెలుగు సినిమా. అందులో మెగాస్టార్ చిరంజీవి గారు నటించారు. ఓకే, ఇది కూడా మీరు ఆన్సర్ చేయలేకపోయారు. ఫైనల్ గా 3వ ప్రశ్న అంటే మీరు తప్పకుండా చెప్తారు. మీ ఆయన పేరేంటో చెప్పండి. అబ్బా, మస్తు పరిశాన్ చేస్తున్నావు మేడం నువ్వు నన్ను. అమ్మ, మా ఆయన పేరు నేను ఎట్లా చెప్తా? నాకు మస్తు సిగ్గు అవుతుంది కాదు. అక్కడ నాకు కొడుకున్నాడు, ఫోన్ ఆయనకి ఇస్తాడు. చెప్తాడు, అరే చంటి నాయన పేరు అంటే చెప్పు బిడ్డ అంటే వాడు ఫోన్ తీసుకొని ఏ నాయన మమ్మీ. ఇలాంటి పిల్లలు ఉన్నారు. థ్యాంక్ యూ.
నాకు ఇన్ని చూడగానే ఫస్ట్ మనకి నా అప్పట్లో సెన్సేషన్ సృష్టించిన మన గుండు హనుమంతరావు గారు కరెక్ట్ గుర్తొచ్చారు ఈయన చూడగానే నాకు బాబు మోహన్ గారు గుర్తొచ్చారు. వాయిస్ నాకు గుండు హనుమంతరావు గారు కనిపించారు, ఆవిడకి బాబుమోహన్ గారు కనిపించారు. నీకు మిక్స్ మిక్స్ మిక్స్. ఏ కాదు, ఇప్పుడు నేను ఇప్పుడు ఏమన్నాను, గుండు హనుమంతరావు గారు అన్నాను, ఆవిడేమన్నారు, బాబుమోహన్ గారు అన్నారు. ఇంకేమన్నా మహేష్ బాబు ఏదైనా అనొచ్చు కదా ఆయన్ని. చూడండి సార్, లేడీస్ కళాకారుడిని వేరే వాళ్ళతో అలా పోల్చకూడదు. మీరులాగే కనిపించారు సార్. గ్రేట్ మేడం, థ్యాంక్ యూ. నాతో ఉండి 2 వారాల్లో ఈవిడ కూడా ముదిరిపోయింది. వెరీ గుడ్ భయ్యా, థ్యాంక్ యూ సో మచ్. సూపర్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు, మమ్మల్ని బాగా ఎంటర్టైన్ చేశారు. మా క్లబ్ మెంబర్ అయ్యారు మీరు. సో మరో క్లబ్ మెంబర్ అక్కడ ఉన్నారు, ఆవిడ కూడా ఎలా నచ్చింది అడుగుదాం. చాలా బాగుంది, బాగా నచ్చింది నాకు. తర్వాత ప్రదీప్ కి కొంచెం ఆ నడుము కూడా నేర్పించండి, ఆ మూమెంట్ రాలేదు. ఒకసారి ఆర్కెస్ట్రా